ఎక్కడ ఉందా అండి? ఎంత చదివినా కూడా లక్ష రూపాయలు రావాలంటే ఎంత కష్టపడాలి? 12 అవర్స్ వర్క్ చేసినా కూడా వాళ్ళకి రావట్లేదు. అది కూడా ఇక్కడే కాదు, వేరే ఊరు పోయి జాబ్ చేయాలి. ఉన్న దగ్గర మన నేటివ్ ప్లేస్లలో ఉండి మనం ఇంత 1 lakh తీసుకుంటున్నామంటే మామూలు విషయం కాదు కదా. అది ఎక్కడ జరగదు, మన వెస్టేజ్ వాళ్ళైతేనే అది సాధ్యమవుతుంది. ఎంత ఇన్కమ్ అయినా మన ఇంట్లో ఫుల్ డబ్బులు ఉన్నాయి, ఫుల్ డబ్బులు సంపాదించుకోవచ్చు. మేము ఎందుకు సీరియస్గా తీసుకున్నామంటే, ఇప్పుడు మేడం చెప్పింది కదా, మాకు ట్రాన్స్పోర్ట్ ఉంది, రెంట్లు వస్తాయి, ఎలా ఇన్కమ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఆ లైఫ్ అనేది బాగుంది. కాకపోతే డ్రీమ్స్ ఉంటాయి కదా ఎవరికైనా. డ్రీమ్స్ అంటే ఏమేమి ఉంటాయి? ఇప్పుడు అందరూ ఆడగలం కదా, ఏం డ్రీమ్స్ ఉంటాయి చెప్పండి? బట్టలు, గోల్డ్ కొనుక్కుంటున్నాం అండి. అసలు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఓన్లీ పెళ్లి పిల్లలు మాత్రమే ఉంటున్నారు గోల్డ్ అంటే. మనం కొనుక్కుంటున్నామా? ఇప్పుడు ఆడవాళ్ళకి ఎట్లుంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఏదైనా కొత్త పెట్టుకుంటూ ఉంటారు కదా, 4 సార్లు చిన్న ఐటమ్స్. అది కొనుక్కుందామన్నా కూడా సో ఎప్పుడు ఉన్న శాలరీలో కూడా సరిపోవట్లేదు. అప్పుడు కొనుక్కుందామంటే 1 lakh అంటే దులమే 1 lakh అంట. ఏం కొనుక్కుంటామంటే అసలు ఓన్లీ ఇంపార్టెంట్ అయితేనే కొనుక్కుంటున్నారు. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్లో పెళ్లి పిల్లలకు మాత్రమే బంగారం, మిగతాలో బంగారం లేదు. అంటే అంత ఎక్కువైపోయింది బంగారం లేదు, కొనుక్కునే స్తోమత లేదు మన దగ్గర, కొనుక్కునే ఛాన్స్ కూడా లేదు ఫ్యూచర్లో కదా. అట్లా ఆడవాళ్ళకైతే మంచి ప్లాట్ఫామ్ ఇది హౌస్ వైఫ్ దగ్గర. నేను బిఫోర్ వెస్టేజ్ రాకముందు నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అంటే ఏం పనులు ఉంటాయి? అయిపోయినాక యూట్యూబ్ చూసుడు, షేర్ చాట్ చూసుడు, ఇన్స్టాగ్రామ్, ఇవే కదా. ఇంకో పని అయితే ఉండదు మనకి కదా. నేను కూడా అంతే. నాకైతే ఇప్పుడు మాకు ఇన్కమ్ పని ఎలాంటి పని లేదంటే మా పనులు ఉంటారు. మాకేం పని ఉంటుంది? ఓన్లీ వంట చేసుకుని తినడు అంతే. అంతే కదా, అంతే మించి వేరే వర్క్ అనేది లేకపోతుంది కదా. ఖాళీ టైం మొత్తం పడుకునేదాన్ని, లేకపోతే యూట్యూబ్ చూసేదాన్ని, ఫుల్ బోర్. అప్పుడే మేము ఇందులో జాయిన్ అవ్వడం జరిగిందండి. సార్కి సపోర్ట్ చేయలేదు నేను కూడా. ఎట్లా సపోర్ట్ చేస్తాం మనం? స్టార్టింగ్కి సబ్బులు నాకెందుకు ఫుల్ పైసలు, నేనేం చేసుకుంటే సబ్బులు ఇస్తే అట్లా ఉంటుంది కదా. నెగిటివ్ సార్ వద్దు ఈ బిజినెస్ వద్దు. అయినా సార్ ఏం చేసిండు, ఒక 3 months సారే సీరియస్గా తీసుకొని స్టార్ట్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు సార్ ఏం చేసిండంటే, ఈ బిజినెస్ అనేది నా పేరు మీద తీసుకున్నారు. నా పేరు మీద తీసుకుంటే చెక్ ఎవరి దగ్గర పడుతుంది, 30,000 చెక్ పడడం జరిగిందండి మాకు. 3 months తర్వాత 31,000 అంటే అదైతే తక్కువ అమౌంట్ అయితే కాదు. మన ఇష్టమైన కొనుక్కోవచ్చు. మన అకౌంట్ ఉంటే ఎట్లుంటుంది? ఏదైనా బట్టల షాప్ అయినా కూడా మనం రేట్ చూడకుండా డ్రెస్ కొనుక్కోవచ్చు. ఎక్స్ట్రా ఇన్కమ్ కదా ఇది, ఎక్స్ట్రా ఇన్కమ్ కాబట్టి నేను కూడా సపోర్ట్ చేస్తాను. నేను కూడా, ఎందుకంటే చాలా మంది లేడీస్ రావడం జరిగింది. ఇక నాతో అయితే లేదా మరి నువ్వు కూడా రావాలి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా లేడీసే ఉంటున్నారు. నేను వెళ్ళి ఇప్పుడు ప్లాన్ చెప్పినా కూడా వాళ్ళు కంఫర్ట్గా వినట్లేదు. నువ్వు వస్తే బాగుంటుంది, ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే వాళ్ళ వైఫ్ ఉంటుంది, హస్బెండ్ ఉంటారు, ఇద్దరు వినాలి కదా ప్లాన్. సార్ ఒక్కరే ఉన్నారు అనుకోండి, ఆ మేడ లోపలికి పోతుంది, అంతేనా? నేను విన్నానుకో ఇద్దరు కూర్చొని మంచిగా నిదానంగా ప్లాన్ వింటారు. వాళ్ళు మన దగ్గరకు వస్తారు, జాయినింగ్ అవుతుంది, పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటుంది. అట్లా మాకు అనేది సక్సెస్ అనేది ఈజీగా వచ్చింది. ఇద్దరు సపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇద్దరు సక్సెస్ అనేది వచ్చింది. ఇప్పుడు డబ్బులు 31,000 అన్నాం కదా, 31,000 వచ్చినాక ఏం చేసినాం? మన ఫస్ట్ గుర్తొచ్చేది గోల్డ్ కదా. సార్ అయితే డబ్బుల పరంగా ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇలా వచ్చిన ఇందులో డబ్బులు వస్తాయి కదా, ఇవన్నీ నువ్వే వాడుకోవాలి, నాకు ఏమద్దు, కేవలం నా పక్కన నిలవాడు అంతే అన్నారు. నాకు ఆపోజిట్ అయింది. ఇప్పుడు మీ అందరికి ఆపోజిట్ లేక నాకు ఇక్కడ ఆపోజిట్ అవ్వచ్చు, అంతేనా? మీరేమంటున్నారు? నేను సక్సెస్ అయినాక మా సార్ వస్తారు కదా, మా సార్ డబ్బులు వస్తాను, నేను వస్తాను, అంతే కదా. ఈ 31,000 వచ్చింది, పైన గోల్డ్ తీసుకున్నాం. నెక్స్ట్ మంత్ మళ్ళీ పడతాయి కదండి, మన టీం అయినాక మన డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కదా. మళ్ళీ 41 వచ్చింది, మళ్ళీ పోయినాం గోల్డ్ తీసుకొచ్చాం. అట్లా 4 తులాల బంగారం తీసుకున్నాం ఇప్పటి వరకు. మళ్ళీ నెక్స్ట్ ఏమైందంటే మాకు ఇప్పుడు ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం వేరే జాబ్లలో చూడండి, ఇన్కమ్ అనేది ఎప్పుడు డబల్ అవుతుంది మనకు సంవత్సరానికి. అది కూడా ఎంత పెరుగుతుంది? 1,000. ఇప్పుడు మేము 4 months తర్వాత మాకు పెరిగింది అన్నట్టు. ఇప్పుడు 31 అన్నా కదా, 41, 50, 59 అట్లా వచ్చిన తర్వాత మాకు ఎట్లా అంటే 59 నెక్స్ట్ మంత్కి 1 lakh అయింది. అంటే డబల్ అంటే ఇది 3 పెరిగింది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మాకు. అంటే చూడండి ఇలా ఇక్కడ ఇంక్రిమెంట్ కూడా చాలా బాగుంటుంది మనకు. ఇల్లు డబ్బులు అంటే అన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు. సార్ ఇది ఇప్పుడు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటాను కదా, ఇదంతా ఎక్స్ట్రా ఇన్కమ్ కదా. సార్ ఏం చేసారు, డబ్బులు ఏం చేయాలి అర్థం కదా బాగుంది. సార్ ఫోన్ తీసుకున్నారు, ఫోన్ 1,76,000 పెట్టి ఫోన్ తీసుకున్నారు వితౌట్ ఈఎంఐ. బాగుందా? బాగా ఇలాంటి ఫోన్ తీసుకుంటామండి. మా చుట్టాలలో ఎవరికి లేదు, నాకే ఉంది. అంటే మా చుట్టాలలో ఎవరికి లేదు. ఇలాంటి ధైర్యం చేయరు, ఇంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టారు ఎవరు కూడా, అంటే ధైర్యం చేయలేము మనం. ఇదంతా ఎక్స్ట్రా ఇన్కమ్ కాబట్టి మేము తీసుకోగలం.
చేసుకోగలుగుతున్నాం. ఇవన్నీ డ్రీమ్సే కదా కదా. అంటే ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ తోటి డ్రీమ్స్ అనేవి ఇక్కడ ఫుల్ఫిల్ అవుతాయండి. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఫారెన్ ట్రిప్. ఫారెన్ ట్రిప్ మనం వెళ్తున్నాం. అసలు వెళ్ళేది ఏంటి వేములవాడ, కొండగట్టు, తిరుపతి. ఆ తిరుపతి కూడా ఎప్పుడు మొక్కుంటేనే, పిల్లల వెంటికలు ఉంటానో పుట్టెంటికలో సంథింగ్ మొక్కుంటేనే, అంత మించైతే లేదు. మేము కూడా అంతే, వేములవాడ, తిరుపతి, షిరిడి, ఇంత మించి మేము ఏ ఊరికి వెళ్ళాము. దీని ద్వారా సార్ మొన్న దుబాయ్ వెళ్ళొచ్చు. బాగుందా? బాగాలేదు కదా. ₹1,00,000 పెట్టి ఇప్పుడు మన కంపెనీ అనేది ఫ్రీగా తీసుకెళ్తుంది ఇక్కడ ట్రిప్స్ కూడా. నెక్స్ట్ అది థాయిలాండ్ ఉంది. మేము అందరం ఫ్యామిలీ వెళ్తున్నాం పిల్లలతో సహా. అంటే ఇక్కడ చూడండి మీరు, ఇప్పుడు మనము డ్రీమ్స్ అంటే ఎట్లా అంటే, మనం ఇప్పుడు వేములవాడ, కొండగట్టు వెళ్తాం వస్తాం, అక్కడ మనం ఎంజాయ్ చేస్తామా? దేవుని మొక్కుతాం వస్తాం అంతే. మన ఎంజాయ్ అంటే ఏది? ఇప్పుడు 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 సంవత్సరాలు గడిచిన కొద్దీ ఏజ్ అనేది జరుగుతుంది, కానీ మన ఎంజాయ్మెంట్ అనేది అక్కడ లేదు మనకు. నిజం ఇప్పుడున్న లైఫ్లో ఇందులోకి వచ్చినాం అనుకోండి, డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, డబ్బులు వస్తాయి, ఎంజాయ్ ఉంటుంది. ఇట్లా మీటింగ్స్ వస్తా అంటే మన మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది. ఎన్ని ఇంట్లో సమస్యలు ఉన్నా కూడా ఇట్లాంటి మీటింగ్స్కి వస్తే మొత్తం మర్చిపోతాం. మనం టెన్షన్స్ పోతాయి, హెల్త్ బాగా అవుతుంది, ఆరోగ్యం ఆనందం అన్నీ ఉంటాయి ఇందులో కదా. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఇందులో మంచి, ఇప్పుడు కొత్త అవసరాలు చాలా మంది ఉన్నారు కాబట్టి మంచి డిసిజన్ తీసుకోండి. మేము మీకు సపోర్ట్ చేస్తాం, మేము ఉన్నాం కదా. ఇలాంటి మీటింగ్స్ ప్రతి ఏరియాలో జరుగుతూ ఉంటాయి. మనకైతే కోదపల్లిలో గురువారం జరుగుతుంది, మంచిర్యాల అయితే శనివారం ఉంటుంది. ఎక్కడ వాళ్ళు అక్కడనే అటెండ్ కావచ్చు. కొంచెం మెల్లమెల్లగా గ్రోత్ వస్తుంది. ఇలా వచ్చినాక మనకు గ్రోత్ అనేది వన్స్ వచ్చిందంటే మన టీం ఎక్కడికి పోదు. ఇప్పుడు మాకు 1 lakh వస్తుంది కదా, ఈ 1 month మొత్తం వర్క్ చేయకుండా కూడా మాకు 1 lakh వస్తుంది నెక్స్ట్ మంత్. ఇప్పుడు మేము పని చేయలేదని మాకు కింది వాళ్ళతో పని చేయకుండా ఉండదు కదా. వాళ్ళకి 20,000 30,000 వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎందుకు పని చేస్తారు మా కోసం? అంతే కదా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా ఉంది. మాకు వర్క్ తక్కువ అయిపోయింది, మాకు మనీ వస్తుంది అంటే మేము అనేది అదే. ఇది వచ్చేసి 3 generation ఇన్కమ్ ఉంటుంది ఇక్కడ. మనము ఫ్యూచర్లో ఉన్నా లేకపోయినా టీం అనేది ఫామ్ అయితే మనకి ఇందులో డబ్బులు వస్తాయి, మన పిల్లలకు వస్తాయి. తరతరాల ఇన్కమ్ అంటే ఎక్కడ ఉందండి? ఇప్పుడు మనం ఒక జాబ్ చేస్తున్నాం, అది ప్రజెంట్ మనం ఉన్నంత వరకే. మనకేమన్నా అయితే అది జీరో అక్కడ ఇన్కమ్ అనేది. ఇప్పుడు లారీ బిజినెస్ కూడా అంతే. సార్ వాళ్ళు ఉన్నంత వరకే డ్రైవర్తో మాట్లాడారు, డ్రైవర్లకు